నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీకి 151 స్థానాలు, అంటే 2019 151 స్థానాల నుంచి 11కు పరిమితం అయిపోయారు. అది ఎందుకు ఏమిటి అనేది ఆంధ్ర ప్రజలు డిసైడ్ చేశారు. ఎందుకంటే అందరికీ తెలిసిందే, అరాచకాలు, అవినీతి, అక్రమాలు ఇవన్నీ ఇప్పుడు ఇంకా బయటపడుతున్నాయి. ఇవే కాకుండా వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి యొక్క వ్యాఖ్యలు కావచ్చు, ఆడవారిపై చూపించేటువంటి యొక్క భాష కావచ్చు, ఆ 11 కూడా మిగల్చదు. ఈసారి జగన్మోహన్ రెడ్డికి నంబర్ మారిపోతుంది అని చెప్పేసి అయితే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అయితే 2019 నుంచి 24 వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వాళ్ళ వ్యక్తులు చేస్తున్న చేష్టలు కావచ్చు, మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ప్రతిదీ కూడా కౌంట్ చేసుకుంటూ వస్తున్నారు ఏపీ ప్రజలు. అయితే 2019లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క మొహం చూసి, ఆ పార్టీ సింబల్లో కూడా ఆయన యొక్క మొహం, రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి నిజంగా ఓట్లు పడ్డాయని చెప్పడే కాకుండా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చాలా పెద్ద పెద్ద అక్షరాలతో వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు డిఫెండ్ చేసుకోవడం కొంత ఇబ్బంది పడ్డారు. ఆయన చేసుకోలేకపోయాడు. అందుకు కొంత అటు రాజశేఖర రెడ్డి గారి పుణ్యం, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి పుణ్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు. కానీ 2019 నుంచి 24 దాకా వారి మనుషుల అక్రమాలు, అవినీతి ఇవన్నీ కూడా స్పష్టంగా చూసిన వారే కాకుండా, ఎవరైతే ఆడవారిని ఎలాగ దూషిస్తున్నారు, ఎవరైతే ప్రత్యర్థి పార్టీలని పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎలా దూషించడమే కాకుండా అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో లేనటువంటి ఒక భువనేశ్వర్ గారిని ఎలాంటి మాటలు మాట్లాడారు, ఇప్పుడున్నటువంటి హోంశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అనిత గారిని ఎలాంటి ఇబ్బందులు పెట్టారు, అదేవిధంగా మహిళల పట్ల వాళ్ళు చేస్తున్నటువంటి ఒక అరాచకాలు, అక్రమాలు, అదేవిధంగా చూసుకుంటే అపహరణలు, దాదాపు 30,000 మంది మహిళల్ని తీసుకెళ్ళిపోయి, ఇవన్నీ చూసిన తర్వాతే వాళ్ళు 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. అంటే 151లో 5 లేపేశారు. ఇప్పుడు వాళ్ళకి మిగిలింది 11 మాత్రమే. ఈ 11 సీట్లు కూడా ఉంటాయా ఊడుతాయా అనేటువంటి యొక్క పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకులు చాలామంది కూడా మీ పక్కన ఉన్నటువంటి ఒక అడ్వైజర్లు కావచ్చు, లేదా కోటరీ కావచ్చు, మిమ్మల్ని మోసం చేస్తుంది అని చెప్పేసి అనడం, లేదా జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వంగా వాళ్ళని పెంచి పోషించడం చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి 11లో మళ్ళీ నంబర్ మార్పు రాబోతుందా? ఆ 11 అంటే 2 ఒకట్లలో ఒకటి పీకబోతున్నారా, లేదా 2 ఒకట్లు కూడా పీకైపోతున్నారా ఏపీ ప్రజలు? అంటే ఖచ్చితంగా దానికైతే సమయం వేచింది. ఎందుకు పీకేస్తారనేది కూడా చూస్తే, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో పంచ్ ప్రభాకర్ ఏం మాట్లాడుతున్నాడు, మహిళల పట్ల తను మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి, కనీసం వినడానికి వాళ్ళ ఇంట్లో, అంటే పంచ్ ప్రభాకర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కానీ, తల్లి కానీ, చెల్లి కానీ, అక్క కానీ నిజంగా ఈ మాటలు వింటే నిజంగా వదిలేస్తారా? నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడబట్టే కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత ఇంట్లో తల్లి చెల్లి పట్ల బిహేవియర్ బట్టే కదా ఇప్పుడు 151 నుంచి 11కు వచ్చింది. ఇప్పుడు ఈ 11 కూడా నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఉంచరా? జగన్మోహన్ రెడ్డికి శత్రువులు ఎక్కడో లేరు. వారి యొక్క పార్టీకి సంబంధించినటువంటి యొక్క నేతల రూపంలో వారు చుట్టే ఉన్నారంటే సీనియర్లు కూడా అదే తేల్చి చెప్పారు. నీ పక్క ఉన్నటువంటి ఒక ఎవరైతే ఉన్నారో అడ్వైజులు ఇచ్చే వాళ్ళని మార్చుకో అని చెప్పేసి అన్నా సరే జగన్మోహన్ రెడ్డి వినడం లేదు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఇలాంటి వాళ్ళని అంటే చూసాం. పంచ్ ప్రభాకర్ కూడా చాలాసార్లు ఆయన మొన్న మధ్య కూడా చెప్తుంది ఏంటంటే, నాకు జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నాయని చెప్పేసి. గతంలో మనం చూసుకుంటే బోరగడ్డ అనిల్ కావచ్చు, అదేవిధంగా పోసాని కృష్ణమౌళి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి వల్లభనేని వంశీ కావచ్చు, ఇలా ఎంతోమంది నోరేసుకొని పడిపోవడం కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషించడంతో పార్టీ 150 నుంచి 11కు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇట్లాంటి పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా డాక్టర్ చింత ప్రదీప్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇంకా పోషించుకుంటూ వెళ్తే, ఇప్పుడు వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన తర్వాత కూడా నేను ఇంకా రెచ్చిపోయి మాట్లాడతా అని చెప్పేసి అంటున్నా సరే జగన్ కనీసం కంట్రోల్ చేయకపోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా జగన్ లక్కీ నెంబర్ 11 ఖచ్చితంగా అతి తొందరలో మారబోతుందా? కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి రాబోతున్నారా? ఇక వీళ్ళు చెప్పితే వినరని చెప్పేసి వేరే పార్టీలోకి జాయిన్ కాబోతున్నారంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ ఏం కాబోతుంది, 11 మారి ఏ నెంబర్ రాబోతుందో అనేది ఒకసారి మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.